మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడం అని రకరకాలుగా జనం థియేటర్‌కి రావట్లేదు. ఇప్పుడు 'పెద్ది'తో జనం థియేటర్‌కి వస్తారని హోప్ చేస్తున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయ్యే సినిమా. సో, జనం దానికొచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైమ్ ఇది యాక్చువల్లీ. ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్‌కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటైతే అక్కడి నుంచి కంటెంట్ లైన్‌గా ఉన్నాయి నెక్స్ట్ 6 మంత్స్. ఈ 6 మంత్స్ బ్రైట్‌గా ఉండాలి, జనం థియేటర్‌కి రావాలి అంటే 'పెద్ది'తో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ 'పెద్ది' బా జరగాలని కోరుకోవాల్సిన టైంలో మేము ఇదేస్తేనే 'పెద్ది' చేస్తాం లేకపోతే ఏయమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరమా ఇండస్ట్రీకి ఆలోచించండి. సార్ ఇదంతా కూడా ఇప్పుడు సార్ ఈ సందర్భంగా ఒకటి సార్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్ తగ్గిపోతుంది సార్. మేము ఒక 15 ఏళ్ల క్రితం చూస్తే సిటీ మ్యాక్స్ ఒకటి, బిగ్ సినిమా 1, 2 ఉండే అండి మల్టీప్లెక్స్. అడుగడుగుకి అయిపోలేదు సార్. అసలు అది మీరు ఎన్ని ఒక 50, 70, 100 ఉన్నాయి మల్టీప్లెక్స్లు. సింగిల్ స్క్రీన్ తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేట్ గారే మల్టీప్లెక్స్లు కట్టుకుంటున్నారు, మల్టీప్లెక్స్లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటి? 3 పూటలు తినలేకపోతాను మాట్లాడరు సార్. మీరు 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 కట్టిన థియేటర్లే ఒక 50, 70 సెంటర్‌లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్‌లు. మీరే మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటూ ఎళ్తారు. ఇక్కడే కాదు వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ ఎళ్తారు. ఆయన కూర్చొని సింగిల్ స్క్రీన్‌లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం. సింగిల్ స్క్రీన్‌లో ఇబ్బందులు ఉన్నాయి. వి ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవ్వదది. కూర్చుందాం యూనిలాటరల్‌గా ఇది కాదు, నెలాఖరు కుదరదు. అలా ఉండదండి. ఇది ఒక ఎకో సిస్టమ్‌లో అందరం మాట్లాడుకొని చేసుకోవాలి. ఇదే మా వాదనండి అంతే. సార్ ఇది నిజంగా కూడా ఇప్పుడు ఎస్వి సార్ ఏదండి? సార్ ఏం లేదు సార్. పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్నున్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి, మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలన్నట్టు. మాకేం లాస్ రాకూడదు, ఏమన్నా సొసైటీకి అది ఉంటుంది అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీసులో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల్ చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్ని ఏంటంటే వాళ్ళే డెసిషన్లు పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరి నుంచి ఇది అవ్వదు కుదరదు అనటం, అక్కడ వెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం, పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్ పుష్ చేసేస్తే అక్కడ కూడా ఒక గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరం అండి? ఇంత క్యాలిక్యులేటివ్‌గా అవసరమా? 15వ తారీఖు మీటింగ్ ఉంది. లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అదొకటేనా? మాకేం కావాలో ఆలోచించరా? అదే మాకు ఏం అర్థం కాదు. పర్సెంటేజ్ మాత్రం ఇమీడియట్ గా 'పెద్ది' నుంచి కావాలంటున్నారు. మేము అడిగే థియేటర్స్ డెవలప్మెంట్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏదైతే మీరు ప్రాబ్లమ్ అంటున్నారో అవన్నీ డెవలప్ చేయండి. మల్టీప్లెక్స్ 55%, 53% అంటే మీరు 60% కావాలంటున్నారు. సో ఇవ్వండి, దాన్ని బట్టి మాట్లాడదామంటే రెనోవేషన్ టైం పడుతుంది అంటారు. రెనోవేషన్ టైం పట్టినా పర్లేదు కానీ రెనోవేషన్ మీకు టైం పడుతుందో మాకు టైం పడుతుంది. ఎందుకంటే మాకు ఆంధ్రప్రదేశ్ సినిమాలు కాస్ట్ సార్ వంశీ గారు అండ్ రవి గారు, ఇప్పుడు ఇది బయట చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎస్విసి అండ్ ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు ఒకటైపోయి, మైత్రి వాళ్ళు, సితారా వాళ్ళు ఒకటైపోయారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇది వారు దీనికి సంబంధించి అన్నట్టుగా బయట ప్రొజెక్ట్ అవుతుంది సార్. ఇది అంటే కాదు నిజంగా అసలు సితారాకి ఒక థియేటర్ లేదు. సితారాతో వారు ఎందుకు? సార్ ఇందాక ఫస్ట్ నుంచి మీరు నైజాం ఒకటి చెప్తాను సార్ దీనికి. నిజంగా మాకు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి, లాభం పడుతున్నాం, ఏంటో లెక్కలేసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్, ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బాగుంటే అన్ని బాగుంటాయి, లేకపోతే ఇది అదే మోడల్లో మా రాజుగారు చేసేవాళ్ళు అండి. ఆయన చేశాడండి ఒక దీనిలో సినిమాను కొనేవాళ్ళు, ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినెట్ గా ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆఫీస్ చేసింది ఏది ఆ పాత దీనిలో. పక్కన ఆయన ఏంటండి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్లు పెంచుకుంటా వెళ్ళి 250, 230 పెంచేసుకో. నువ్వు వచ్చిన డబ్బంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చుని ఆ చైర్లో కూర్చుని ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది, సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడతా. ఆయనకు ఉందండి ఆ అర్హత, ఆయనకు ఉంది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు కొన్నారు. శిరీష్ అన్నకి అంటే ఎస్విసి ఆఫీస్ ఎన్ఆర్ఐ సినిమాలు కొన్నారు ఇప్పుడు దాకా. సో శిరీష్ అన్నకి కష్ట సుఖం తెలుసు. హిట్ ఫ్లాప్ అయితే మంచి మైక్
శిరీష్ అన్నకు ఆ కష్టం తెలుసు. పక్కన ఉన్న ఇంకొక ఆమె 300 స్క్రీన్లు ఉన్న కష్టాల్లో ఉన్న ఎగ్జిబిటర్ కి ఈ కష్టాలు తెలియకపోయినా ఇవన్నీ చెప్తున్నారని రవణ్ ఉద్దేశం. అంటే శిరీష్ యాక్చువల్లీ నిజంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఎలా చేశారో అంత పెద్ద ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. సో ఆయనకి పెయిన్ తెలుసు. సో ఆయన బ్యాలెన్స్ అవుట్ చేస్తానికి ట్రై, కానీ ఆయన మరి ఎందుకు నిన్నంత ఆమె అవసరం లేని నిన్న కూర్చుని మాట్లాడుతూ అయిపోయేదానికి అదంత జరిగింది. ప్లస్ మీరు